జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మేడ్పల్లి పట్టణంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలో నిర్బంధ విద్యతో పిల్లలు మానసిక ఒత్తిడికి లోనై ఎదగలేకపోతున్నారని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ కనకతారా మేడం మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం, 2 జతల స్కూల్ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని అన్నారు. పిల్లలు చేసిన చేతికళ వస్తువులు ప్రదర్శన తిలకించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుజాత సత్యనారాయణ, వార్డు మెంబర్లు, మహిళా మండలి అధ్యక్షులు, ఆర్పీలు, బడి పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న వాళ్ళందరూ గొప్పలు కాదు, చదువుతో పాటు మంచి డిసిప్లిన్ ఉన్నోళ్ళు, మంచి సంస్కారం ఉన్నోళ్ళే గొప్పలు. అదే మీకు చాలా మంది చదువుకున్న వాళ్ళలో మన భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందుతుంది తెలుసా? ఇంకా చెప్పన్నా, అక్కడ మహిళలు కూడా పనిచేస్తారు కాబట్టి అవి తొందరగా అభివృద్ధి చెందినాయి. అక్కడ మహిళలు అందరూ పనిచేస్తారు అక్కడ, అందుకొరకే తొందరగా అభివృద్ధి చెందినాయి. సో మనం ఇంకా అభివృద్ధి ఎందుకు చెందుతున్నాం చెప్పన్నా? మహిళలు తక్కువ పనిచేస్తారు కాబట్టి. సో ఏం చేయాలి మనం? మీరందరూ అమ్మాయిలు ఇక్కడ మీరందరూ మీ సొంత కాళ్ళ మీద నిలబడితే మా భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవుతుంది. సో ఎవరి చేతిలో ఉంది బలం అంతా? ఎవరి చేతిలో ఉంది బలం? ఎవరి చేతిలో ఉంది బలము? మీరు అమ్మాయిల చేతిలోనే బలం ఉంది. అర్థమైంది చెప్పి మీకు? మీరు కానీ మీ సొంత కాళ్ళ మీద నిలబడి, మీరు కానీ ధైర్యంగా ముందరికి వెళ్తే, మీరు కానీ ధైర్యంగా పనిచేస్తే, మీకు ఏం కావాలో మీరు నిర్ణయించుకుంటే ఆ రోజు కానీ మన భారతదేశం అభివృద్ధి చెందదు. దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రస్తుతం గవర్నమెంట్ కూడా మేమందరం కూడా కోఆపరేట్ చేసి తప్పకుండా మన గవర్నమెంట్ వ్యవస్థ ఎలా అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయ్యాయో, ఉదాహరణకి మన గవర్నమెంట్ హాస్పిటల్ అంతకుముందు 30% డెలివరీ అయింది, ఇప్పుడు 75% డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ అవుతున్నాయంటే గత 5 ఏళ్ళలో జరిగిన మంచి పని. అదే పని మన స్కూల్లోకి తీసుకొస్తే రేపు పొద్దున 70% మంది విద్యార్థులు మన గవర్నమెంట్ స్కూల్స్కి రావాలి. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. తప్పకుండా పేరెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు, గవర్నమెంట్ స్కూల్స్ పంపించండి. 100% రేపు పొద్దున మంచి స్టాఫ్ ఉన్నారు, ఇక్కడ బ్రహ్మాండమైన స్టాఫ్ ఉన్నారు. తప్పకుండా ఇంకా కావాల్సిన మనకి యాక్టివిటీస్ కూడా అన్ని పెంచుకొని తప్పకుండా మన ప్రభుత్వ స్కూల్స్ ఇంకా బలపరచాలని తప్పకుండా బలపరుస్తాము. స్పెషల్లీ మా కోరుట్ల కాన్స్టిట్యున్సీలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్న పిల్లలు ఒక డాక్టర్ లాగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి తప్పకుండా స్కూల్స్ని బలపరుస్తాను.